ఆనంద్ గారు, ప్లీజ్ అండి. రా విరాజ్, పద వెళ్దాం. మరెందుకు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు? నేనేమైనా అంటేనే నా మీద ఎగిరి పడతావు కదా. మరి ఎవరో ఏదో అంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ నీ తప్పు లేకపోతే అందరి కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? నా మీద చూపించే రోషం ఏమైంది? నా మీద తిరగబడే కోపం చచ్చిపోయిందా? సరే, నీ తప్పు లేదు, వెళ్ళి పోరాడు. నా మీద పడినట్టు ఆ పోలీసు వాళ్ళని నిలదీ. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేయకపోతే ఆంటీని జైల్లో ఉంచే దమ్ము ఎవ్వరికీ ఉండదు.
ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. ఛ! మన మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు విరాజ్. నీతో గొడవ పడే ఓపిక నాకు అస్సలు లేదు. నేను బాధపడటం, నేను ఇబ్బంది పడటం నీకు ఇష్టమైతే అలాగే కానీ కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మని మాత్రమే ఏడిపించకు విరాజ్, ప్లీజ్. మా అమ్మని విరాజ్, విరాజ్. విరాజ్, ఈ క్షణం తనతో ఉన్న రిలేషన్ని నువ్వు తెంచుకుంటే చాలా మంచిది. మీ అమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. మీ అమ్మకి తనంటే ఎంత గౌరవమో కూడా నాకు తెలుసు. ఈ రోజుతో ఆ గౌరవాన్ని తను కోల్పోయింది. అమ్మే వద్దనుకున్నప్పుడు నువ్వు తనని కావాలనుకోవడంలో అర్థం లేదు. నీకిష్టమైన అమ్మ కోసం ఆ అమ్మాయిని వదులుకోవడం పెద్ద కష్టమేం కాదు. అమ్మ కావాలో అమ్మాయి కావాలో తేల్చుకో. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో, ఏంటి సీతారత్నం, ఒక్కరోజుకే చిక్కిపోయావు? ఏంటి కోపం వచ్చింది? నేరం చేసింది నువ్వు, మమ్మల్ని చంపాలని చూసింది నువ్వు. నిజం బయటపడి అరెస్ట్ అయితే నీలో పశ్చాత్తాపం కూడిన మార్పు కనపడాలి గాని ఇలా పిచ్చ కోపం కనిపిస్తుందేంటి? నేను క్రిమినల్ని కాదు. నేను నేరం చేయలేదు. నాకు ఏ పాపము తెలీదు. తెలియకుండానే మేము తినే ఫుడ్ లో ఎలుకల మందు కలిపావా? ఎస్ఐ గారు, అదే కదా వీళ్ళు కలిపింది? అవును మేడం, ల్యాబ్ టెస్టుల్లో ఎలకల మందు కలిపినట్టు వచ్చింది. సీతారత్నం, ఎందుకు నా మీద కోపంతో, నా ప్రాణం తీయాలన్న కుట్రతో అందరి ప్రాణాలతో చెలగాట వాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ ప్రాణాలు నేనెందుకు తీస్తాను? నాకేం పని? మరి మన ఇద్దరి మధ్యలో అమ్మ ఒడి ఆస్తి తగద కేసు నడుస్తోంది కదా. నన్ను చంపేస్తే నీకే ఇక ఆస్తి దక్కేది. సో పక్కాగా స్కెచ్ చేసావు, బట్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.
నీ గోతిలో నువ్వే పడ్డట్టు నువ్వే దొరికిపోయావు. ఖైదీని కాదు, నింద మోపబడిన నిర్దోషినే కాని అంత పాపం చేసే మూర్ఖురాల్ని కాదు. సీతారత్నం, నువ్వు ఎంత గొంతు చించుకున్నా నువ్వు అపరాధివే. తర్వాత శిక్ష పడే ఖైదీవి. ఈ కేసులో ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. పడేదాకా నేను వదలను. నువ్వెంత ప్రయత్నించినా నీ పైశాచిక ఆనందం కొన్ని రోజులే. ఎందుకంటే ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది. అవును, నీ విషయంలో న్యాయ శాస్త్రమే గెలుస్తుంది. అంటే నీకు లా ప్రకారం నీకు మినిమం యావజ్జీవం పడచ్చు. బాగా ఊహల్లో ఊరేగుతున్నట్టున్నావు. నీ ఊహలు భ్రమలు అన్నీ చెల్లా చెదురవుతాయి. ఎందుకంటే నిజాన్ని నీడని ఆపడం ఎవ్వరి తరము కాదు. నేను నిర్దోషిని. సరే, బాగా నమ్మకంగా ఉన్నావు కదా, అదే నమ్మకంతో శిక్ష కూడా అనుభవించు. ఎస్ఐ గారు, తన మీద బుక్ చేసిన కేసులే కాకుండా ఆస్తి కోసం నన్ను చంపడానికి ప్లాన్ చేసిందని కూడా కేసు యాడ్ చేయండి. అలాగే మేడం. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా? ఈ సీతారత్నాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. ఇక నీకి 4 గోడలు, చిప్ప భోజనం, చుట్టూ ఖైదీలు. నీ జీవితం జైల్లోనే సమాప్తమవుతుంది. ఆ దేవుడు ఏ జీవితాన్నిచ్చినా నిజాయితీగా గర్వంగా బ్రతికేస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. రూపక్క, రమ్యక్క, మీనాక్షి అక్క, ఏంటమ్మా అసలు ఎలా జరిగింది? మనం ఏ పొరపాటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వంటలు చేశాం కదా, మరెందుకు ఇలా జరిగింది?
ఏమో మహి, అదే అర్థం కావడం లేదు. మనం అన్ని సరుకులు మంచివే తెచ్చాం కదా? ఎప్పుడు తెచ్చే కిరాణా షాప్ లోనే తెచ్చాం. ఏవి తక్కువ రకమైతే వాడలేదమ్మా. మరి ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది? ఒకవేళ మనం ఎక్స్పైరీ అయినవేమన్నా వాడామేమో గుర్తు తెచ్చుకోండి. లేదు మహి, సీతక్క అసలు అలాంటి వస్తువులే తీసుకురాదు. ఏవైనా ఫ్రెష్వే తీసుకొస్తుంది. రూపాయి పోయినా పర్వాలేదు, రుచిగా చేయాలి, బాగా చేయాలి అంటుంది సీతక్క. అంతా మనం పర్ఫెక్ట్ గానే చేస్తే అక్కడ తిన్న వాళ్ళందరికీ వాంతులు ఎందుకు అయ్యాయి? మహి, ఇక్కడే మేం 10-15 ఏళ్లుగా వంట చేస్తున్నాం. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. మా వంటల్ని మెచ్చుకుని రూపాయి ఆనందంగా ఇచ్చిన వాళ్లే కానీ ఎవరు మా వంటలకి పేరు పెట్టలేదు. పోనీ మీరేమైనా టేస్ట్ కోసం ఎసెన్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమైనా వాడారా? అలాంటివి సీతక్క అస్సలు వాడనివ్వదు. మరి అంతా బానే ఉంది, అన్ని వస్తువులు మంచివే. మనమందరం మంచిగానే కష్టపడి వంటలు చేశాం. మన ప్రాసెస్ కరెక్టే అయితే, జరిగిన దాంట్లో మన తప్పు లేకపోతే ఖచ్చితంగా మన వంటల్లో మనమంటే ఎవరో గిట్టని వాళ్ళే ఏదో ఒకటి కలిపి ఉండాలి. అంతకు మించి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి వేరే అవకాశం లేదు. మనం అందరం అక్కడే ఉన్నాం కదా, ఎవరైనా ఎలా కలుపుతారు? కలపాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎలా అయినా కలుపుతారు. మనం ఆదమర్చి ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక దాంట్లో ఫుడ్ పాయిజన్ అయ్యేది కలిపుండొచ్చు కదా. అక్క అక్క, మహి అక్క, సీతారత్నం, పిన్ని, సీతారత్నం, ఎవరు చేసింది అమానుషం? ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి ఎన్నో కడుపులు నింపి ఎందరో కళ్లల్లో ఆనందాన్ని చూసిన నువ్వా ఇలా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నది? ఏం పాపం చేశావని?
ఆకలేని వచ్చిన వాళ్ళకి అమ్మలా చూసుకున్నావు. ఆశ్రయం కావాలని వచ్చిన వాళ్ళకి నాన్నలా కంటికి రెప్పలా కాపాడుకున్నావు.